ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినం. క్యాన్సర్ వ్యాధి గురించి సమగ్రమైన సరైన అవగాహన, వ్యాక్సినేషన్స్, తొలి దశలో వ్యాధిని గుర్తించడం, సత్వర చికిత్స, క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవడానికి మార్గాలు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ సాధారణంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఇవే. వీటి గురించి తెలుసుకుందాం. నమస్కారం. మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం తరచుగా వినే మాట అవగాహన ప్రాణాలను కాపాడుతుంది. ఇది నిజమే. కాని నాకు ప్రశ్న, మనందరికీ సమాచారం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా చాలామంది మహిళలు తమ ఆరోగ్య సమస్యలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? భయమా? బాధ్యతలా? ఈరోజు మనం ఈ అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ విజయలక్ష్మి అలూరి అందించిన ఒక వ్యాసం ఆధారంగా ఈ వివరాలు చర్చిస్తున్నాం. మన లక్ష్యం కేవలం లక్షణాల జాబితా చెప్పడం కాదు, అసలు భయాన్ని ధైర్యంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం. మొదలు పెడదామా? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? అంటే క్యాన్సర్ అనేది రాత్రికి రాత్రి వచ్చే జబ్బు కాదు కదా. కాదు, అది నెమ్మదిగా చిన్న చిన్న సూచనలిస్తూ మొదలవుతుంది. అయినా ఎందుకు చాలా ఆలస్యంగా బయటపడుతుంది? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. సమస్య సమాచారం లేకపోవడం కాదు, మరి దాన్ని స్వీకరించే మానసిక స్థితిలో ఉండకపోవడం. చాలామంది మహిళలు వాళ్ల ఆరోగ్యాన్ని ఒక ప్రాధాన్యతగా చూడరు. అవును. కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, అవును, ఈ బాధ్యతల మధ్య తమ గురించి ఆలోచించే సమయమే ఉండదు. చిన్న నొప్పో, అసాధారణమైన మార్పో కనిపిస్తే ఏముందులే అదే తగ్గిపోతుంది అని సర్ది చెప్పుకుంటారు. అంటే ఒక రకంగా ఇది సాంఘిక ఒత్తిడి కూడా అంటారా? మహిళలు ఎప్పుడూ బలంగా ఉండాలి, చిన్న విషయాలకు ఫిర్యాదు చేయకూడదు అనే భావన? ఖచ్చితంగా. దానికి తోడు భయం. భయం. అవును, ఒకవేళ డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏదైనా చెడువార్త వినాల్సి వస్తుందేమో అనే భయం చాలా పెద్ద అడ్డంకి. నిజమే. కాని ఇక్కడే మనం ఒక విషయాన్ని తర్క్యంగా ఆలోచించాలి. ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స చాలా సులభం. ఖర్చు కూడా తక్కువే అంటారు కదా. ఖర్చు కూడా తక్కువే, మరియు సంపూర్ణంగా నయమయ్యే అవకాశాలు 90% కంటే ఎక్కువగా ఉంటాయి. 90%? అదే ఆలస్యమైతే చికిత్స సంక్లిష్టంగా మారుతుంది, ఖర్చు పెరుగుతుంది, ఫలితాలు కూడా అంత ఆశాజనకంగా ఉండవు. అంటే తెలియని భయంతో బాధపడ్డం కంటే నిజం తెలుసుకోవడమే మంచిది. అవును, ధైర్యంగా ఎదుర్కోవడమే తెలివైన పని. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ విషయానికొద్దాం. చాలామందికి రొమ్ములో గడ్డ అనేది ఒక ప్రధాన లక్షణమని తెలుసు. కాని అంతగా పట్టించుకొని ఇతర సూక్ష్మమైన లక్షణాలేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. గడ్డ అనేది అందరికీ తెలిసిన విషయమే. కాని దానితో పాటు చనుమొనల ఆకారంలో మార్పు రావడం, అంటే లోపలికి తిరిగిపోవడం, లేదా వాటి నుండి రక్తం లేదా ఇతర ద్రవాలు కారడం వంటివి కూడా అంతే ముఖ్యమైనవి. అలాగే రొమ్ముమీది చర్మం నారింజ తొక్కలా గరుకుగా మారడం, లేదా చర్మంపై గుంటలు పడటం కూడా ఒక హెచ్చరికే. చాలామంది దీన్ని ఏదో స్కిన్ ఎలర్జీ అనుకుని పొరబడతారేమో. అవును, పొరబడతారు. అందుకే రొమ్ములో లేదా చంకలో నిరంతరంగా నొప్పి ఉన్నా దాన్ని తేలికగా తీసుకోకూడదు. అంటే ఇక్కడ కీలకం మన శరీరంలో సాధారణంగా ఎలా ఉంటుందో తెలుసుకోవడమేనా? అప్పుడే కదా ఏదైనా మార్పుస్తే గుర్తించగలం. ఖచ్చితంగా. అందుకే నెలవారీ స్వీయ పరీక్ష చాలా ముఖ్యం. దాన్ని ఒక డ్యూటీలా కాకుండా మీ శరీరాన్ని మీరు తెలుసుకునే ఒక ప్రక్రియలా చూడాలి. చూడటం, పడుకుని చేతివేళ్లతో పరీక్షించుకోవడం ద్వారా మీ రొమ్ముల సాధారణ నిర్మాణం మీకు అలవాటవుతుంది. ఏదైనా చిన్న మార్పు వచ్చినా మీరే మొదట పట్టుకోగలరు. అయితే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదంటారా? కాదు. గుర్తుంచుకోండి, కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. 10లో 8 గడ్డలు సాధారణమైనవే. కాని ఆ నిర్ధారణ వైద్యులు చెయ్యాలి, మనం కాదు. మరి మ్యామోగ్రఫీ ఎప్పటినుండి చేయించుకోవాలి? 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు ఏటా మ్యామోగ్రఫీ చేయించుకోవడం ఒక రక్షణ కవచం లాంటిది. స్పష్టంగా చెప్పారు. రొమ్ము క్యాన్సర్కు మ్యామోగ్రఫీ వంటి నమ్మకమైన స్క్రీనింగ్ పరీక్షలున్నాయి. కాని కొన్ని క్యాన్సర్లను మనం రాకముందే ఆపగలమని అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆ కోవకు చెందిందే గదా? అవును. ఇది దాదాపు పూర్తిగా నివారించగల క్యాన్సర్ అని విన్నాను. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఆధునిక వైద్యం సాధించిన ఒక గొప్ప విజయం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు దాదాపు 99% కేసులలో హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పివి అనే ఒక వైరస్ కారణం. అంటే ఈ వైరస్ను అడ్డుకుంటే
వైరస్ను మనం అడ్డుకోగలిగితే ఈ క్యాన్సర్ను దాదాపుగా నిర్మూలించవచ్చు. అందుకే హెచ్పివి టీకాను ప్రవేశపెట్టారు. ఇది ఏ వయసులో తీసుకోవాలి? 9 నుండి 26 ఏళ్ల వయసులో లైంగికంగా చురుకుగా మారకముందే ఈ టీకా తీసుకుంటే అది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంటే ఈ టీకా తీసుకుంటే ఇక ఈ క్యాన్సర్ రాదనే గ్యారంటీ ఉందా? చాలా వరకు రక్షణ లభిస్తుంది. కానీ టీకాతో పాటు పాప్స్మియర్ మరియు హెచ్పివి పరీక్షలు కూడా అంతే ముఖ్యం. ఓహ్, అవి కూడా చేయించుకోవాలా? తప్పకుండా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. హెచ్పివి సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. అలాగా? వైరస్ వల్ల కణాలలో మార్పులు మొదలవడానికి, ఆ మార్పులు క్యాన్సర్గా మారడానికి దాదాపు 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాలా? చాలా సమయం. అవును. పాప్స్మియర్ పరీక్ష ఈ మార్పులను చాలా ప్రారంభ దశలోనే, అంటే అవి ప్రమాదకరంగా మారకముండే పట్టుకోగలదు. అంటే ఒక రకంగా టైం మెషీన్లో భవిష్యత్తులోకి చూసి ప్రమాదాన్ని ముందే పసిగట్టడం లాంటిదన్నమాట. అవును. అందుకే లక్షణాలు లేకపోయినా ప్రతి 3 నుండి 5 ఏళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి. ఇది నిజంగా నివారణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. అయితే కొన్ని క్యాన్సర్లు ఇలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వవు. వాటిని నిశ్శబ్ద హంతకులు అని కూడా అంటారు. నేను అండాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. దాని లక్షణాలు ఎలా ఉంటాయి? మీరు చెప్పింది నిజం. అండాశయ క్యాన్సర్ చాలా మోసపూరితమైనది. దాని లక్షణాలు: కడుపు ఉబ్బరంగా ఉండటం, తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపించటం, పొత్తి కడుపులో నొప్పి, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తోంది? ఇవన్నీ చాలా సాధారణ లక్షణాల్లా ఉన్నాయి. గ్యాసు, అజీర్తి లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ లక్షణాల్లా. అక్కడే అసలు సమస్య ఉంది. ఈ లక్షణాలని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. మరి తేడా ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన తేడా ఒకటుంది. సాధారణ జీర్ణ సమస్యలు వస్తూపోతూ ఉంటాయి. అవును. కాని ఈ లక్షణాలు కొత్తగా మొదలై దాదాపు ప్రతిరోజూ ఉంటూ ఒక 2-3 వారాలపాటు తగ్గకుండా కొనసాగుతుంటే. ఓ, అంటే నిరంతరంగా ఉంటాయన్నమాట. అవును. వాటి నిరంతరత్వ, పర్సిస్టెన్స్ ముఖ్యం. దాన్ని అస్సలు విస్మరించకూడదు. దీనికి నమ్మకమైన స్క్రీనింగ్ పరీక్ష లేదు కాబట్టి మన శరీరమిచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలను వినడమే మనకున్న ఏకైక రక్షణ. ఇది వినడానికి చాలా బాధగా ఉంది. అంటే మన శరీరం పంపే సిగ్నల్స్ను అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇక గర్భాశయ క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి చెప్పండి. ఇది సాధారణంగా మెనోపాస్ తర్వాత వస్తుందంటారు కదా? అవును. ఇది గర్భాశయం లోపలి పొర అయిన ఎండోమెట్రియంలో వస్తుంది. దీనికి ఏమైనా స్పష్టమైన లక్షణముందా? దీనికి ఒక చాలా స్పష్టమైన, సులభంగా గుర్తించగల లక్షణం ఉంది. మెనోపాస్ తర్వాత రక్తస్రావం కావటం. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. కాని చాలామంది మహిళలు దీన్ని వయసుతో పాటు వచ్చే మార్పుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఏముందిలే, మళ్లీ పీరియడ్స్ మొదలయ్యాయేమో అని తేలికగా తీసుకుంటారేమో. చుక్క రక్తం కనిపించినా అది అసాధారణమే. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారిలో దీని ప్రమాదం ఎక్కువ. కానీ శుభవార్త ఏమిటంటే దీన్ని చాలా త్వరగా గుర్తిస్తే చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చర్చించిన 4 క్యాన్సర్లలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నింటినీ అధిగమించేది భావోద్వేగపరమైన అడ్డంకులు. వ్యాధి నిర్ధారణ అవుతుందనే భయం, చికిత్స గురించిన ఆందోళన. వీటిని ఎలా ఎదుర్కోవాలి? మీరు అసలైన సమస్యను ప్రస్తావించారు. వైద్యపరమైన సవాళ్లటంటే ఈ మానసిక యుద్ధమే పెద్దది. ఇక్కడ మనం బలంగా ఉండటం అనే పదానికి అర్థాన్ని మార్చుకోవాలి. అంటే బలంగా ఉండటమంటే నొప్పిని, భయాన్ని మనసులో అంచుకుని నిశ్శబ్దంగా బాధపడటం కాదు. బలంగా ఉండటమంటే సహాయం కోసం అడగటం. వావ్, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లే ధైర్యం చేయడం, సరైన సమయంలో చికిత్సను ఎంచుకోవడం, అదే నిజమైన బలం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా అండగా నిలవాలి. ఖచ్చితంగా. ఏం కాదులే అని చెప్పే బదులు, నీ ఆరోగ్యం ముఖ్యం, నేను నీతో పాటు డాక్టర్ దగ్గరకు వస్తాను అని భరోసా ఇవ్వాలి. దానికి తోడు ఇప్పుడు చికిత్సా విధానాల్లో కూడా చాలా మార్పులొచ్చాయి కదా. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్స అంటే కీమోథెరపీ గుర్తొచ్చేది. కానిప్పుడు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అంటున్నారు. ఇవి పాతవాటికెలా భిన్నమైనవి? తప్పకుండా. దీని యొక్క చిన్న ఉదాహరణతో వివరిస్తాను. పాత కీమోథెరపీ పద్ధతి ఒక గదిలో బాంబు పెట్టడం లాంటిది. అది శత్రువులతో పాటు ఫర్నిచర్, గోడలు అన్నింటినీ నాశనం చేస్తుంది. అంటే ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది. అవును. అందుకే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.
కానీ టార్గెటెడ్ థెరపీ అనేది ఒక స్నైపర్ రైఫిల్ లాంటిది. అది ఖచ్చితంగా శత్రువును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆహా. ఇక ఇమ్యూనోథెరపీ ఇంకా అద్భుతమైనది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తికే శిక్షణ ఇస్తుంది. మన రోగనిరోధక శక్తికేనా? అవును, క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. అవి రోగనిరోధక వ్యవస్థ కళ్లకు కనపడకుండా ముసుగు వేసుకుని దాక్కుంటాయి. ఇమ్యూనోథెరపీ ఆ ముసుగును తొలగించి, ఇదిగో శత్రువు ఇక్కడున్నాడు అని మన సొంత సైన్యానికే చూపిస్తుంది. దాంతో మన రోగనిరోధక వ్యవస్థే క్యాన్సర్పై పోరాడుతుంది. అంతే. ఈ కొత్త పద్ధతుల వల్ల దుష్ప్రభావాలు తక్కువ, ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఈ మార్పు వింటుంటేనే చాలా ఆశ కలుగుతోంది. క్యాన్సర్ను ఒక మరణశాసనంగా కాకుండా నిర్వహించగల ఒక దీర్ఘకాలిక వ్యాధిగా చూసే దృక్పథం పెరుగుతోందన్నమాట. ఈ చర్చను ముగించే ముందు మనం గ్రహించాల్సిన ముఖ్యమైన సందేశం ఏమిటి? ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే: మీ శరీరం మీది. దాన్ని మీకంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఏదైనా మార్పు, ఎంత చిన్నదైనా సరే, మీకు అసాధారణంగా అనిపిస్తే దాన్ని విస్మరించకండి. డాక్టర్ని ఒక ప్రశ్న అడగడానికి సంకోచించకూడదు. అస్సలు సంకోచించకూడదు. ఒక పరీక్ష చేయించుకోవడానికి భయపడకండి. ఆ ఒక్క చిన్న అడుగే మీ జీవితాన్ని మార్చగలదు. సమాచారం అనేది ఒక ఆయుధం. దాన్ని ఉపయోగించి మీ ఆరోగ్యానికి మీలే సంరక్షకులుగా మారండి. నిజమే. సమాచారమున్న ప్రతి మహిళ తనను తాను కాపాడుకోవడమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి కూడా ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను. చెప్పండి. ఒక మహిళ తన ఆరోగ్యం పట్ల చొరవ చూపడమనేది కేవలం ఒక వ్యక్తిగత చర్య కాదు. అది తన కూతురికి, తన తర్వాత తరానికి ఇచ్చే ఒక శక్తివంతమైన సందేశం. తమ ఆరోగ్యాన్ని గౌరవించడం, దానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక రకమైన వారసత్వమే కదా. అవును, నిజమే. ఆరోగ్యం గురించిన సంభాషణను మన ఇళ్లల్లో, మన స్నేహితుల మధ్య మరింత సహజంగా మార్చినప్పుడు మనం ఒకరి ప్రాణాలను ఒకరం కాపాడిన వాళ్లమవుతాం. దీని గురించి ఆలోచించండి.